హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగానే ఉన్నాను. ఈరోజు పెట్రోకెమికల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఈ పెట్రోకెమికల్స్ గురించి లేదా రిలేటెడ్ కంటెంట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టున్నాం. సో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో పెట్రోల్ కెమికల్స్ అంటే కెమికల్ ప్రొడక్ట్స్, ఇవన్నీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తాయన్నమాట. ఇవన్నీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ మోడర్న్ కెమికల్ ఇండస్ట్రీ అనమాట. సో క్రూయల్ ఆయిల్ అనేది ఫ్రాక్షన్స్లోకి వెళ్ళిపోయి ఈ ఫ్రాక్షన్స్ అన్నీ పెట్రోకెమికల్స్ లాగా మారిపోతాయి, ప్రాసెస్ అయిపోతాయి. సో కొన్ని మేజర్ రా మెటీరియల్స్ లైక్ ఎథిలియం, ప్రోక్లైన్, బెంజేనే, ట్యూలియం అండ్ మైలిన్, ఇవన్నీ రా మెటీరియల్స్ దాంట్లో యూజ్ చేస్తున్నాను అనమాట. సో పెట్రోకెమికల్స్ అన్ని బిల్డింగ్ బ్లాక్స్కి థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ డైలీ లైఫ్లో మనం యూజ్ చేసుకుంటాం. అయితే ఈ ప్లాస్టిక్స్, సింథటిక్ రబ్బరు అండ్ సింథటిక్ ఫైబర్స్ ప్రొడక్షన్లో ఇవన్నీ మేజర్ రోల్ ప్లే చేస్తాయి దేంట్లో, పెట్రోకెమికల్స్లో. సో కామన్ పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ లైక్ పాలిథిన్, పీవీసీ, నైలాన్, పాలిస్టర్ అండ్ అక్రిలిక్, ఇవే అనమాట. పెట్రోకెమికల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డిటర్జెంట్స్, డయేసు బతకాలి పెయిన్స్లలో యూజ్ చేస్తారు. చాలా పెట్రోకెమికల్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ అనేది పెట్రోకెమికల్స్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫ్యూచర్స్ లైక్ యూరియా, ఇవన్నీ అమోనియా నుంచి వస్తాయి. ఇవన్నీ న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తాయి. పెట్రోకెమికల్స్ అనేది ఆటోమొబైల్ పార్ట్స్, ప్యాకేజింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రొడ్యూసింగ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇండియాకి మేజర్ పెట్రోకెమికల్ హబ్స్ అంటే గుజరాత్, జామ్నగర్, వడోదర అండ్ మహారాష్ట్ర, ముంబై, నాగోతన్. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వరల్డ్లోనే లార్జెస్ట్ పెట్రోకెమికల్స్ కంపెనీ అనమాట. అంటే రిలయన్స్ ఇండస్ట్రీసే జామ్నగర్లో ఈ వరల్డ్స్లోనే లార్జెస్ట్ పెట్రోకెమికల్ని ఆపరేట్ చేస్తుంది అనమాట. పెట్రోకెమికల్ ఇండస్ట్రీ లార్జ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేస్తుంది. పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్కి చాలా డిమాండ్ ఉంది, చాలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల. అయితే ఏది ఏమైనా హవెవర్ పెట్రోకెమికల్ ప్రొడక్షన్ పొల్యూషన్ వస్తుంది, కానీ మంచిగా ప్రాపర్గా మేనేజ్ చేయలేం. ప్లాస్టిక్ వేస్టేజ్ పెట్రోకెమికల్స్ నుంచే ఎన్విరాన్మెంటల్ ఇష్యూకి గ్లోబల్గా అయ్యేది. రీసైక్లింగ్ అండ్ బయోడిగ్రేడబుల్ ఆల్టర్నేటివ్స్ ఇవన్నీ డెవలప్ అయ్యి పొల్యూషన్ రిడ్యూస్ చేస్తుంది. పెట్రోకెమికల్స్ టెక్నాలజికల్ ఇండస్ట్రియల్ వర్క్ ప్రోగ్రెస్కి చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.